ఈ పార్లమెంట్ ఎన్నిక అనేది మనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందవ్వా. ఎందుకంటున్నానంటే మొన్నటి ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏదైతుందో అందరు కష్టపడి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి, పోయిన 10 సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, ముఖ్యంగా నాడు ఏ ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పంటూ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే అందరికి కొలువులు వస్తాయి, పిల్లలందరి జీవితంలో స్థిరపడతారని చెప్పి అనుకున్నారే. కానీ 10 సంవత్సరాల కాలంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోవడమే కాకుండా కనీసం ఖాళీలు కూడా భర్తీ చేయబడలేదని చెప్పి అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ముఖ్యంగా గత దశాబ్ద కాలం యువత నిర్వీర్యమైపోయిందని చెప్పి అంటున్నాను. కాబట్టి అటువంటి యువతకు అండగా నిలబడాలి, వారికి ఉపాధి చూపెట్టాలనే భావనతో ఏదైతుందో వీళ్ళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక పట్టుదలతో ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెట్టాలనే భావనతోని ఇలా మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండే. 2 లక్షలు అని చెప్పండి. 3 మాసాల కాలంలోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇప్పుడు రాబోయే 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా రాబోయే ప్రతి సంవత్సరం ఇంకా 1,00,000 ఉద్యోగాలు, అంటే 5 సంవత్సరాల కాలంలో మన నిరుద్యోగ యువతకు ఏదైతుందో 6 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయబడే విధంగా చెప్పంటున్నాం. అట్లే గ్రామీణ ప్రాంతం రైతాంగం ఇప్పుడు మా పెద్దయిన బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పిండ్రు, మేము వెనకటి కాలంలో చెరువు పండించేవాడిని అన్న, నేను 70 టన్నులు పండించానని చెప్పి చెప్పిండన్న. మరి ఏమైంది? చెరుకు ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది? అన్నాడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తులా 51% వాటా అమ్మేసిండే ప్రైవేట్ వాడికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉన్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడతామని చెప్పి భావించినాం. దురదృష్టం ఏంటంటే 2015లో ఎప్పుడైతే కవితమ్మ గారు పార్లమెంట్ గెలిచిందో దొరసాని, మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో గాని ఇక్కడ బోధనే గాని మరి మెట్పల్లె గాని ఉన్న నడిసే చక్కెర కర్మాగారాలు మూసేపించేస్తాయి. సుదర్శన్ రెడ్డి గారు పెద్ద ఆయన కర్మాగారం తెరిపియాలని చెప్పనే భావనతోని పాదయాత్ర చేపట్టాడు చెప్పంటున్నాడు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారితో గాని రాహుల్ గాంధీ గారితో ముందే మాట తీసుకున్నాడు, మీరు ముందు ఈ ప్రాంత రైతాంగానికి నిజామాబాద్ జిల్లా బోధన ప్రాంతమే గాని, జగిత్యాల జిల్లా గాని, మేదక్ గాని వారికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటది. ఆ చక్కెర కర్మాగారం ప్రారంభం చేయటం ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగానికి మాకు ప్రధానమైనటువంటి ఆకాంక్ష. దాన్ని ఎన్నికల ప్రణాళికలు చేర్పించిండ్రు, ప్రభుత్వం ఏర్పాటుతో సబ్ కమిటీ వేయించిండ్రు, శ్రీధర్ బాబు ఈ ప్రాంతాన్ని పర్యటించిండ్రు, రైతులతో సమావేశం నిర్వహింపజేసి మన రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ 17 నాటికి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని డిసెంబర్ 25 నాటి క్రషింగ్ ఆరంభింప చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఒకసారి నాటితే 3 సంవత్సరాలు పంట వస్తుంది. కాలనీలకి ఇబ్బంది లేదు మనకు. అటు నిజాం సాగర్ వస్తుంది, ఇటు అలీ సాగర్ వస్తున్నది, దగ్గర కాలనీలు రాకుండా కానీ కరెంట్ వస్తున్నది. మొత్తం దేశంలోనే కరెంట్ ఉచితంగా అన్ని బడ్జెట్ సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటుంది. పంటలకు గిట్టుబాటు ధర, వరి ధాన్యానికి 2200 వస్తుంది, పెట్టుబడి పెరిగిపోయింది, రెట్టింపులైంది. ఒకప్పుడు 450 ధర ఉంటే 2004లో కాంగ్రెస్ దిగిపోయినాడు. 2014లో 1350 చేసింది, 300 చేసింది. వీళ్ళు కనీసం 200 చేయలేదు. కిసాన్కి ఆమ్దాని దోగునా కరుంగా అన్నాడా.
నీ దోగురాయిందో కానీ పెట్టుబడి మాత్రం దోగురాయింది. రసాయనిక ఎరువు ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి రెట్టింపు అయింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది, యూరియా ఏదైతుందో 50 కిలోలు సంచిన 5 కిలోలు తక్కువ చేసి 45 కిలోలు చేసి దొంగ దెబ్బ తీసి నిజమాబద్ధమే. పురుగు మందు ధర పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, కలుగైలు పెరిగింది, రైతుకు అన్యాయం అవుతుంది. నేను అంటున్నా, రేపు దేవుని దేవల్ల జాతీయ స్థాయిలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటము, వరి ధాన్యం 3,000 రూపాయల క్వింటల్ 3,000 రూపాయల క్వింటల్ చేయడం చెప్పుడున్నా డబ్బులు అక్కడ రాకున్నా గాని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ప్రతి క్వింటల్ మీద 500 రూపాయల బోనస్ ఇప్పిస్తారు. 500 రూపాయల బోనస్ అని చెప్పారు. 2008-9 ఏది ఇస్తుందో రైతులను రుణముక్తులు చేయాలని చెప్పని ఏక మొత్తంగా ₹1,00,000 మాఫీ చేసిందే. బీజేపీ ఏమంటాడు, అరవింద్ ఏమంటాడు, రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయితాడట. చూడరు నాయన, ఆడేవో కోట్లు ప్రభుత్వం వెళ్ళి లాభాలు పొందుతాడు. అంబానీ అదాని లాంటి వాళ్ళు ఏది ఇస్తుందో లక్షల కోట్లు అప్పు మాఫీ చేసుకుంటారు. రైతుకు ఏది ఇస్తుందో 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేయరా అని చెప్పంటే మనం సోమరిపోతామంటే. మీరు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, మీ ప్రాంత నాయకుడు ఒక రైతు బిడ్డగా రేపు 15 ఆగస్టు నాటికి ఏదైతున్నదో రైతు చెల్లించాల్సిన ఒక పంట రుణం మొత్తం అప్పు మాఫీ చేపించే బాధ్యత 2 లక్షల దాకా 2 లక్షల దాకా అని చెప్పంటూ నేను. అంతేకాదు, నిన్నటి దాకా ఏం చెప్పిండ్రు, రైతు బంధు ఇంకా రాకపోయే, 5 ఎకరాలకి వచ్చింది, మరి మీదో సంగతి ఏంది అన్నారా అనలేదా? ఇవాళ చెప్తా సుదర్శన్ రేవంత్ రెడ్డితో మాట్లాడిండు. రైతే రైతుకు పెట్టుబడి సమకూర్చడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. రైతుకు ఎంత కష్టం ఉన్నా గానీ రైతుకు పెట్టుబడి భరోసా మనకు రావాల్సిన 5,000 ఎకరానికి ఏది ఇస్తుందో ఇలా టింగ్ 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 అని ఫోన్ కొడుతూ చూడిపోయినట్టు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. మా ఆడబిడ్డల తల్లి ఇంతమంది వచ్చిందవ్వా. నిజంగా ఇలా ఏ ఇల్లు బాగుపడాలన్నా కానీ ఇల్లాలు తల్లి అంటున్నా. ఇంటి ఇల్లాలు చక్కడిది అయితే ఇల్లు బాగుపడుతుందవ్వా. మొగోడు ఎంత సంపాదిస్తే ఏముందవ్వా, ఆడిది చక్కడిది కాకుంటే ఇల్లు బాగుపడుతుందవ్వా. కాబట్టే ఇంటి ఇల్లాలు ఆడబిడ్డకి ఏదైతుందో ఆత్మస్థైర్యం కల్పించాలని చెప్పని మీరు ఎక్కడికి పోయినా ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులు. దేశంలో ఎక్కడ లేదవ్వా. పిడాత అనుకునేరు మొత్తం దేశమంతా ఆడవాళ్ళందరూ బస్సులో తిరుగుతున్నారని చెప్పని ఎక్కడ లేదు. అవి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మోడీగాడు ఇస్తలేడాడు. ఊరియాక నువ్వు బడే ఉన్న పోయి లే తల్లి, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆడబిడ్డ ఎక్కడి పోయినా గానీ ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తల్లి అని చెప్పంటు. ఆటోలు అందరూ మమ్మల్ని నిలబెడుతున్నారు, మాకు గిరాకీ వేయింది, అందరిని బస్సులో ఉచితంగా పట్టుకపోతున్నావు, మా బతుకుదర పెట్టా అని చెప్పండి. నేను చెప్తున్నా, ఆటోలో కూడా భద్రత కల్పిస్తాము, వాళ్ళు కూడా ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పించి ఆటోలను క్యాబ్లను కూడా ఆదుకుంటామని చెప్పని సందర్భం చేస్తామని చెప్పి అంటున్నా. అంతేకాదమ్మా, వీళ్ళ గృహ అవసరాలకు ఏదైతుందో 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అవ్వా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు తల్లి ఆడబిడ్డలు, మీకందరికి 200 యూనిట్ లోపలనే వస్తాయి. అందరి కరెంట్ బిల్లు మాఫీ. ఏందిరా అంటే నీ ప్రావిడెంట్ ఫండ్ 14 కంటే తర్వాత వస్తున్నది నీకు ఇయ్యా. కానీ నేనంటున్నావా, ఏ విధమైన ఆంక్ష లేకుండా, కట్ ఆఫ్ లేకుండా పెన్షన్ బీడీ చేసే ప్రతి ఆడబిడ్డకు 2,000 కాదవ్వా, ఇవాళ 2,000 వస్తున్నాయి కదా, ఇంకా 2,000 కలిపి 4,000 పెన్షన్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎవరైనా బీడీ చేయరాని వాళ్ళు కూడా నేర్చుకోండి. ఇలా చిన్న తల్లి బీడీ చేసిన వాళ్ళకి అందరికీ ఏదైతుందో ఏ విధంగా ఆంక్షలు లేకుండా పెన్షన్ తల్లి అని చెప్పండి. కొద్దిమంది ఇక్కడ బతుకుదొరు లేకుండా దుబాయ్ మస్కట్ పోతున్నారు పాపం.
కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి ఎవడో దేశం పోతాడు, పొట్టకూడి కోసం పోతాడు, పొట్టకూడి కోసం అని చెప్పి అంటూ నేను అటువంటి ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలు ఉండాలని ఉండద్దా? 10 సంవత్సరాలు కడుతుందా? ఆ ఢిల్లీ సర్కార్ పువ్వు గుర్తోడే గాని ఇటు కారు గుర్తోడే గాని చేసినారా? ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను, గల్ఫ్ కార్మికులు దుబాయ్ మస్కట్ ఎక్కడ వేలా గాని ఆ పిల్లలకు ఉచిత విద్యా సదుపాయము, ఉచిత వైద్య సదుపాయము, మా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇండ్లు లేని వాళ్ళకి అందరికీ ఇండ్ల మంజూరి అని చెప్పి అంటున్నా. తప్పిపోయి అదృష్టం మంచి లేక ఎవరైనా కాలం చేస్తారు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు అని చెప్పండి. ఇంతకంటే ఇంకేం చెప్పంటావా నువ్వు? ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? పెద్ద ఆయన సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో మంత్రి కావాలి, ఎరిగేనవా? ఇవన్నీ చెప్తావు. మంత్రి అయితే రేషన్ కార్డు ఇప్పిస్తావు, ఇండ్లు మంజూరు చేపిస్తావు, బీడీ పెన్షన్ ఇప్పిస్తావు, నేను ఇప్పిస్తా. కానీ దీనిలో ఒక లెంక్ ఉందవ్వా. ఏం లెంక చెప్పమంటావా? రేవంత్ రెడ్డి తెలివిగల్లోడు. ఆయన ఏం చేసిండు సుదర్శన్కు, నువ్వు ఎట్లా మంత్రి అవుతావు ఖాయం, దాని అనుమానం లేదు. కానీ జీవన్ రెడ్డిని పార్లమెంట్ గెలిపించుకొస్తేనే నువ్వు మంత్రి. నీకు ఉన్నమాట చెప్తున్నావా? ఆయన అదృష్టం ఏదైతుందో నాతో ముడిపడి ఉన్నదవ్వా. సుదర్శన్ మంత్రి కావాలి, నేను పార్లమెంట్ గెలవాలి, ఎంపీ కావాలి. ఇక మీ దయ తల్లి, మీ దయ. నాకది ఈడు పడ్డదవ్వా, ఈడు పడ్డది. 73 ఏళ్ళు పెద్ద అవసరం. ఇక మళ్ళీ ఒకటి చూస్తామో చూడము, ఆయన చూడము, నేను చూడ. అవి ఉన్నాము, ఆ పెద్ద మనిషి అయిమని అనుకుని నన్ను చెప్పంటున్నా. ఈడు పడ్డది కాబట్టి ఏదైతుందో ఇంకా 5 ఏళ్ళకి ఒకటి వస్తుంది. ఎవరు చెప్తాడు చెప్పేది? కానీ నేను చెప్తున్నావా, కోసకొచ్చినావా, కోసకొచ్చినాం. ఇవాళ ఏదైతుందో ఆపదలు ఉన్నావా, ఆపదలు ఉన్నాం. ఆపదలు ఉండేవాడు ఇంటికంతా ఆదుకోవా? అవు తల్లి, నేను ఆపదలో ఉన్నా. మా సుదర్శన బోధన పట్టుకొచ్చిండు. నువ్వెందుకు బాధపడతావు? నీకు నేను అండగా ఉంటా, మా బోధ నియోజకవర్గం అండగా ఉంటది, నువ్వు బాధపడకు అని చెప్పాను. నీ పట్టుకొచ్చిండు అంటూ నేను. నన్ను ఆదుకోరా? నేను కోసకొచ్చినవా? 30 పొలగా ఎమ్మెల్యే అయిన 30 కొద్ది మందికి అత్తలేదు. కారణం ఏంటి అనంటే రేషన్ కార్డు లేకపోవటమా, లేక సాంకేతిక కారణమా? కారణం ఏదైనా 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చేటోళ్ళు ఎవరన్నా కానీ తల్లి, మీరు బిల్లు కట్టవలసిన అవసరం లేదు. మీకు ఏదైతుందో ఆ బిల్లు మాఫీ చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి మీద పెడుతున్నామని చెప్పంటున్నాను. నేను కాంగ్రెస్ కార్యకర్త సూచన చేస్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్త సూచన చేస్తున్నా. మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయడం కాదు. ప్రచారాన్ని వేయనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల అమలు అర్హతకు అనుగుణంగా అందరికి వస్తున్నాయా, వస్తలేవా, రాకున్నట్టుగా వివరాలు సేకరించండి. అవన్నీ ఏదైతుందో పెద్ద ఆయన సుదర్శన్ రెడ్డి గారికి తెలపండి. వారు ఏదైతున్నదో ఎక్కడ కరెంటు బిల్లు మాఫీ కాకుండా మాఫీ చేపించే బాధ్యత ఆయనది. 500 రూపాయల కంటే సిలిండర్ బుడ్డి ఎక్కువ చెల్లించినా గానీ అవన్నీ మాఫీ తెప్పించే బాధ్యత మా పెద్ద ఆయన సుదర్శన్ రెడ్డిది. రేషన్ కార్డు లేని వాళ్ళకవ్వా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా 2 నెలలల్లా మా సుదర్శన్ అన్నది చెప్పి అంటున్నాయి. మరి ఏమనుకుంటున్నావు? ఓటు అయ్యారు కానీ అట్లనే వాళ్ళు. నువ్వు బయటపడ్డావు నాయన, నన్ను బయటపడగొట్టావా? అవునా? తెస్తా, నేను తెస్తా. ఇలా మీకు వచ్చే రేషన్ కార్డులకు అన్నిటికీ ఏదైతుందో నాది బాధ్యత, స్థానికంగా సుదర్శన్ బాధ్యత అని చెప్పి అంటున్నా. అంతేకాదయ్యో, ఇలా ఇల్లు లేని గరీబోళ్ళు ఉన్నారవ్వా, వాళ్ళకి ఇల్లు మంజూరు కావాలా కావద్దా? 10 ఏళ్ళు అయినవా ఇల్లు మంజూరు చేయక. నేను సుదర్శన్ చెప్తున్నా. నేను ఇవాళ మీకు ముఖ్యమంత్రి గారు సన్నిహితము. ఇల్లు లేనోళ్ళు ఎవరే గాని కోటా కాదు, అందరికి ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత మీది అని చెప్పి అంటున్నాను. మళ్ళా మీ అందముగా చెప్తున్నావా,
పెద్ద ఆయన ఏదైతుందో ఆయన అనుకుంటా కాని పని లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు అత్యంత సన్నిహితుడు. అందరికి 35,000 కోటా ఇస్తే ఆయనకి ఏ కోటా లేదు. ఇండ్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు మంజూరు ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సుదర్శనకు అప్పచెప్పిండని చెప్పండి. ఇప్పుడు బీడీలో ఉన్నారవ్వా, ఇక్కడ బీడీలు చేస్తారు ఎవరన్నా? అవునావా? ఒకసారి చేయలేకపోయిన బీడీలో మీకు పెన్షన్ కావాలా కావద్దా? నేను చెప్తున్నావా, పోయిన సర్కార్ ఏదైతుందో కొద్దిమంది పెన్షన్ ఇస్తుంది, కొద్దిమందికి ఇస్తలేదు. ఏందిరా అంటే నీ ప్రావిడెంట్ ఫండ్ 14 కంటే తర్వాత వస్తున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.